అచల లక్షణము 6. సురస్వప్నమరయనట్టుల సిరిలేమిని తెలియునట్లు చంద్రుడు దర్శనం బెరుగని చందంబున ఈ పరిపూర్ణం బెరుగదేమి పాటించబోయి. ప్రతిలేనిది బట్ట బయలోయి హరితామసిని జోడ నగునే వెరగు వైశ్వ. హరితామసిని జోడ నగునే వెరగు వైశ్వ. నరుడు చదలు బట్టు టెరుగా జాలని తీరు చిరుతలట్టుల వెరుగు రీతుల సిగ్గునభిమానంబులను గని పరమపదమట్లనే ఎరుంగదు గురునతో నీ గుట్టు తెలసి పాటించబోయి. ప్రతిలేనిది బట్ట బయలోయి. జై నిజ గురుభ్యో నమః. శ్రీ నిజానంద పోలుజు వీరయాచార్య స్వాముల వారిచే విరచితమైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులలో అచల లక్షణము నందు 6వ కందార్థం. ఈ గురి, ద్రష్ట, స్ఫురణ ఇవన్నీ కూడా మాయ. ఈ చైతన్యము ఇవన్నీ పరిపూర్ణమైనటువంటిది, ఎలాంటి భ్రమలు లేనటువంటిదని, స్థిరమైన దాని యందు అస్థిరము ఏనాడు కానరానిదని, ఈ అవస్థాత్రయము కానీ తుర్యము కానీ ఇవేవి కూడా తనలో లేక ఏక ప్రకారము ఉన్నది పరిపూర్ణము అని స్పష్టంగా తెలియజేసినటువంటి గురుదేవులు ఇంకొక విషయం చెప్తున్నారు. కారణం ఏంటంటే ఎరుక ఏ విధముగా బయలు కాదు అనేటువంటి విషయాన్ని. నాయన సుర స్వప్నమరయనట్టులా, సుర స్వప్నము అరయనట్టులా అంటున్నారు. ఏంటి? దేవతలకు కళ లేదు, అనిమిషులు. కళ ఎప్పుడు ఉంటుంది? ఈ రెప్ప అనేది ఏదైతే ఉన్నదో మేల్కా స్థితి నుంచి సుషుప్తిలోకి వెళ్ళేటప్పుడు మధ్యలో నీకు కలిగేటువంటి అనుభూతి స్వప్నం. ఇక్కడ ఉన్నది ఒకే కళ. ఆ కళ అనే అవస్థని మేలుకున్న పిమ్మట అది సురస్వప్నం. రెప్ప లేనటువంటి వారు సురులు. ఇంకా నిజ గురువులు ఉన్నది సురస్వప్నంలో. ఆ మేల్కలో ఉన్నారు. ఆ నిజ గురు మేల్క. అయితే దేవతలకు కళ తెలియనట్లుగా నిజ గురు దరి దగ్గరకు కళ రానట్లుగా, సిర లేమిని తెలియనట్లు. సిర అంటే ఏంటి? నట్టు. లసిరలేమిని తెలియనట్లు. లసిర అంటే ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి లేమి తెలుస్తుంది. ఆ లక్ష్మి ఉంటే ఇంకక్కడ దరిద్రం ఎక్కడున్నది? పేదరికం ఎక్కడ ఉన్నది? తద్విధానంగా పరిపూర్ణము రూఢి అయిన పిమ్మట పరిపూర్ణము సత్యమని నీకు బోధ ద్వారా గురి కుదిరిన మీదట ఇరుకేది? లక్ష్మీదేవి లేమిని తెలియని చందం. చంద్రుడు దర్శం బెరుగని చందంబున. చంద్రుడు సూర్య దర్శనాన్ని చూస్తాడా? వెలవెల పోయి ఉంటుంది. అప్పటికే సూర్యుడు ఉదయించేటప్పటికే చంద్రుని యొక్క పని అయిపోయింది. ఈ పరిపూర్ణం బెరుగదేమి పాటించావోయి. ఎలా పాటించు నాయన, ఎలా తెలుసుకో దీన్ని. ఈ పరిపూర్ణం సురులైనటువంటి వారికి స్వప్నము లేని చందంబున, లక్ష్మీదేవి ఉన్నట్లయితే లేమి లేని చందంబున, చంద్రుడు ఉన్నట్లయితే, సూర్యుడు ఉన్నట్లయితే చంద్రుడు ప్రకాశం కానరాని చందంబుగా పరిపూర్ణం బెరుగదేమి పాటించావో. ఈ పరిపూర్ణము తద్విధానంగానే ఎరగదు.
ప్రతిలేనిది బట్టబయలోయి. దానికి ప్రతి లేదు, దానికి ఉపమానము లేదు, ఉపమేయము లేదు, దాని సాటిది ఏది కాదది, దానికి అదే సాటి. హరితామసని జూడ నగునే వెరగు వైశ్వ నరుడు చదలు బట్టు టెరుగజాలని తీరు. హరితామసిని చూడనగునే. సూర్యుడు ఏనాడైనా చీకటిని చూడగలడా? సాధ్యమా అది? సూర్యుడు రాకతోనే తమస్సు అనబడే చీకటి లేదు. ఇంకా పరిపూర్ణ సంజ్ఞ అందిన వెంటనే నాకు మూలమేది, నా గుర్తేది, ఎరుగుతున్న శరీరమేది లేదు కదా. అట్టనే వైశ్వానరుడు అగ్ని చెదలు పట్టడం అనేది ఎరుగుతాడు. అగ్నికి చెదలు పడుతుందా? పరిపూర్ణములో ఎరుక ఏ కాలమందైనా పరిపూర్ణ దర్శనానంతరం అది ఉన్నదా? గురు దర్శనానంతరము ఉన్నదా? ఆ తీరు చిరుతలట్టుల నెరుగరితరుల సిగ్గునభిమానంబులను గని. చిరుతలు చిన్నపిల్లలున్నారు బాల్యంలో, ఒక 3-4 సంవత్సరాల లోపల ఉండే పిల్లలు. వారికి సిగ్గు అభిమానం ఉండదు. అంటే లింగభేదంతో నన్ను వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అని దాచుకోవలసినటువంటి అవయవాల్ని బహిర్గతంగానే ఉంటారు వాళ్ళలో ఏం లేదు, వాళ్ళలో సిగ్గు లేదు, అభిమానం లేదు. అలాంటి తీరుగా ఉంటుంది పరిపూర్ణం. దానికి ఏ సిగ్గు లేదు, అభిమానము లేదు. చిన్నపిల్లల మాదిరినే. చిరుత పాపల రీతి అంటారు పెద్దలు. తద్విధానంగా కానీ పరమపదం అట్లనే ఎరుంగదు గురునితోని గుట్టు తెలిసి. పరమపదం అంటే ఏంటి? ఇక్కడ పరిపూర్ణం. మహనీయులైనటువంటి వారు మనకు అవగాహన ఎందుకు కొన్ని పదాలు ఉపయోగిస్తారు. వాటిని మనం విపరీత అర్థాలతో చూడకూడదు. ఇక్కడ పరమపదము అంటే ఏంటి? పరిపూర్ణము, ఆత్మ కాదు. అట్లనే ఎరుంగదు గురునితో ఈ గుట్టు తెలిసి. నీకై నీకు తెలియాలంటే అది సాధ్యమాది. నీకై నీకు తెలిసింది ఎలా ఉంటుంది? నీలాగే ఉంటుంది. అది నీవలే ఉంటుంది, అది నువ్వే అయి ఉంటుంది. నీకై నీకు తెలిస్తే అది గురుదయతో తెలియాలి. గురునితో ఈ గుట్టు తెలిసి ఈ కీలు, ఈ మర్మం ఏదైతే ఉన్నదో ఇది గురుని ద్వారానే కాంచాలి అని మనకు తీర్పు చేస్తూ ఉన్నారు. తరువాయి మిత్రకందాలతో రేపు ముచ్చటించుకుందాం. జై గురుదేవా.